వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చింతపండు పిసికి దాని గుజ్జు తీసుకొని ఇందులోకి ఉప్పు వేసుకున్నాం. స్టవ్ వెలిగించి అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాం. 2 స్పూన్లు అంత ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే మిరియాల రసంలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిరియాలు, తెల్లగడ్డ, జీలకర్ర ఈ 3 ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోకి కావాల్సిన కరివేపాకు, ఎండుమిర్చి, చింతపండు రసం వెలిగించి బాండ్లు పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఆవాలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆవాలు చిట్పట్లాడాక అంటున్నాయి ఫ్రెండ్స్. ఇందులోకి తెల్లగడ్డ, జీలకర్ర, మిరియాలు దంచుకుని కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటున్నాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చాలా వరకు రసం తిరగబాత పెట్టేసి అందులోకి పొడులు వేసుకుంటారు. అంత బాగా అనిపించదు ఫ్రెండ్స్. ఇలా తిరగబాత పెట్టుకున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన యూట్యూబ్లలో చూసిన మిరియాల రసం అంటే టమాటకాయలు పిసికేసి వేసేసి టమాటా రసం మిరియాల రసం అంటున్నాం ఫ్రెండ్స్. అసలైన మిరియాల రసం అంటే జీలకర్ర, మిరియాలు, తెల్లగడ్డ 3 పేస్ట్ చేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి చేసుకొని ఇలా బాగా వేయించుకుని దోరగా ఇదంతా పచ్చివాసన పోయి ఇందులో పచ్చిపులుసు పోసుకుంటున్నాం. ఇది బాగా తెరలాల ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు స్టైల్లో నేను చేసే మిరియాల రసం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్.